జీపీఏలో కాస్త గందరగోళంగా ఉందన్నారు మంత్రి గంట. 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థుల్లో విషయంలో కాస్త అనుమానాలున్నాయన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల్లో 17,293 మంది విద్యార్థులకు 10 జీపీఏ వచ్చిందన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో జీపీఏ సంఖ్య 3 రెట్లు పెరగడంపై విచారణ జరిపిస్తామన్నారు. 20 మార్కులు సీసీఏ సిస్టంలో ఉన్నాయని, వాటిలో ప్రైవేట్ స్కూళ్లకు ఎక్కువ మార్కులు వచ్చాయని కంప్లైంట్స్ వచ్చాయంటున్న మంత్రి గంటతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఏపీలో 10వ తరగతి పరీక్షలను కొద్దిసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అయితే ఈసారి జీపీఏకి సంబంధించి అత్యధికమైన ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ మార్కులు రావడం పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా విచారణ చేస్తానని మంత్రి వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి గారిని అడిగి, సార్ చెప్పండి, ఈసారి రిజల్ట్స్ చూస్తే చాలా అబ్నార్మల్ రిజల్ట్స్ వచ్చినాయి జీపీఏకి సంబంధించి, దాని మీద విచారణ కూడా చేస్తా ఉన్నారు. ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? ఇప్పుడు ఏదైతే మనం 10 జీపీఏ అనాలిసిస్ ఉందో దాంట్లో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఆ నెంబర్ బాగా పెరిగింది. గతంలో 6,444 వస్తే ఈ సంవత్సరం 18,000 చిల్లర రావడం జరిగింది. అంటే దాదాపు 3 టైమ్స్ అది పెరగడం జరిగింది. దాంట్లో కూడా చూస్తే దాదాపు 17,000 పైగా 10 జీపీఏ వచ్చినాయి ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నాయి. ఎందుకు ఇలా వచ్చింది ఏంటనేది కూడా ఈరోజు మనం సైంటిఫిక్గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి అందిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ప్రైవేటు స్కూల్స్ ఉంటాయో అందులో 20% సంబంధించిన దాంట్లో ఎక్కువ పిల్లలకి 10% వచ్చినాయని చెప్పినది ఒక అలిగేషన్ కూడా వచ్చింది. దాని మీద ఇప్పుడే మా కమిషనర్ గారికి అలాగే డీజీ ఎగ్జామినేషన్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని డీటెయిల్గా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి నిజంగా ఆ ఆరోపణలో వాస్తవం ఉందా, వాళ్ళు సరిగా చేయకుండా మేనేజ్ చేసి ఏమైనా చేసుకున్నారా, ఇవన్నీ కూడా విచారణలో తేలితే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే డిసిషన్ తీసుకుంటారు. సార్, అంటే రిజల్ట్స్కి సంబంధించి ప్రభుత్వ స్కూల్స్ ఈసారి కూడా కొంత వెనుకబడినట్టే కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా మీరు తీసుకున్నారు? ఇది గవర్నమెంట్కి ఈరోజు టాప్ ప్రయారిటీ. గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెరగాలి, దాంతోపాటు రిజల్ట్స్ కూడా పర్సంటేజ్ ఆఫ్ పాస్ కానీ లేకపోతే 10 జీపీఏ కానీ అన్నీ కూడా పెరగాల్సి వస్తుంది. వీటన్నిటికంటే కూడా ముందు ఒక కామన్ పేరెంట్కి ప్రభుత్వ స్కూల్స్ పైన నమ్మకం కలిగే విధంగా మనం చాలా రిఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉంది. అందుకే గత కొద్ది రోజులుగా కూడా టీచర్స్కి పర్ఫార్మెన్స్ పాయింట్లు పెట్టడం కానివ్వండి, లేకపోతే కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అలాగే ఎక్కడైతే టీచర్స్ లేని ప్లేస్లోనే అటువంటిని కూడా రేషనలైజ్ ద్వారా ఫుల్ఫిల్ చేయడం కానీ ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో ముందు పేరెంట్కి ఒక కాన్ఫిడెన్స్ తెస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఎక్కువ మంది జరిపిస్తారు. పిల్లలు ఎక్కువ మంది జరిపించినప్పుడు టీచర్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయని చెప్పి మేము భావిస్తాం. అంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న సీఎం గారి సొంత జిల్లాలో కంటిన్యూగా ఇది 2nd ఇయర్ 3rd ఇయర్ అనుకుంటా సార్ లోయెస్ట్ ర్యాంకింగ్ వస్తుంది వాళ్ళకి. దాన్ని ఎట్లా? అందుకే యాక్చువల్గా అది ఒక సంవత్సరం కాకుండా లాస్ట్ 3 years నుంచి కూడా చిత్తూరులో వరుసగా 3 సంవత్సరాల రిజల్ట్స్లో కూడా లోయెస్ట్ చిత్తూరు వచ్చింది. దాన్ని కూడా అసలు సీరియస్గా వెరిఫై చేయాల్సిన అవసరం, రీజన్ ఏంటి, అక్కడ ఎందుకు కంటిన్యూగా 3 years నుంచి లోయెస్ట్ వస్తుంది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కొంచెం సీరియస్గా దృష్టి పెడతాం. మార్కులకు సంబంధించి ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న మాయాజాలంపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. ఆరోపణలు రుజువైతే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. మొత్తంగా 10వ తరగతిలో ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఇదే ఆఖరి అవకాశం కావడంతో మరింత నిబద్ధతతో ఈసారి పరీక్షలు నిర్వహించడం కానీ లేకపోతే ఫలితాలు విడుదల కానీ మరింత జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి వెల్లడిస్తున్నారు. కెమెరామెన్ హరితో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం.